బ్రోతల రైడ్లో మళ్ళీ దొరికావా? సార్ వేరే బ్రతుకుదొరు లేక. నీలాంటి బ్రోకర్ల వల్లే ఇలాంటి ఆడవాళ్ళ జీవితాలు నాశనం అవుతున్నాయి. వీడిని రేపు కోర్టుకు తీసుకెళ్ళండి. ఈ రోహిత్ చెప్పిన దాంట్లో పవన్ బ్యాచ్ ముగ్గురు చాలా సైకోల్లా ఉన్నారు. వాచ్మెన్ చెప్పిన దాని ప్రకారం రోహిత్ చాలా అమాయకుడు, పవిత్ర చాలా డేంజరస్ లేడీ. రెండిట్లో ఒక కామన్ పాయింట్ ఉంది సార్, రోహిత్ ని బట్టలిప్పి కొట్టడం. రోహిత్ అర్ధరాత్రి ఇల్లు కాల్ చేశాడు. వాళ్ళు కాల్ చేసిన 2 రోజులకే వీళ్ళు ముగ్గురు కనిపించకుండా పోయారు. అన్ని సెంటర్ పాయింట్లు పవిత్ర దొరికితే అన్ని చిక్ములు వీడుతాయి. పవిత్ర ఫోటో తీసుకున్నావా? ఎస్ సార్, ఇదిగోండి. అరే ఇది పవిత్ర ఏంటి సార్? దీని పేరు శాంతి. వాట్? శాంతినా? నీకు తెలుసా? తెలుసా ఏంటి సార్, ఇది పెద్ద ప్రాస్టిట్యూట్. ఇది నీకు తెలుసా? తెలుసా ఏంటి సార్, ఇది పెద్ద ప్రాస్టిట్యూట్. ఎప్పుడు ఎవడో ఒకరితో కాపురం చేస్తున్నట్లు నటించి ఫ్యామిలీ అని ఫుల్ బిజినెస్ చేస్తుంది. వాట్? ఈ ప్రాస్టిట్యూట్ ని ఈ ముగ్గురెందుకు కిడ్నాప్ చేశారు? దీన్ని కిడ్నాప్ చేయడం ఏంటి సార్, ఇదే 100 మందిని కిడ్నాప్ చేసే రకం. దీన్ని పట్టుకోవాలి. దీన్ని పట్టుకుంటేనే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సాగర్ అని పెద్ద అమ్మాయిల బ్రోకర్ ఉన్నాడు సార్, వాడికి దీనికి లింకు. వాడిని పట్టుకుంటే మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని వస్తాయి. వాడెక్కడుంటాడు నీకు తెలుసా? వాడు ఊరు చివర గెస్ట్ హౌస్ లో ఉంటాడు సార్.